హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, హాల్లో బాలు చేసిన ఘనకార్యానికి అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. ఇంతలో ప్రభావతి అంటుంది, ఊరంతా పిల్ల జల్లెలు అవుతున్నారు కానీ మన ఇంట్లో మాత్రం ఏ శుభవార్త లేదు అని చెబుతూ ఉంటుంది ప్రభావతి. దీంతో పాటు సత్యం అంటుంటాడు, మనం మంచి చేశాం కాబట్టి త్వరలో మన ఇంట్లో కూడా మంచి జరుగుతుంది లే ప్రభా అని అంటుంటే, ఏం మంచో ఏంటో అంటుంది. ఇంతలో రవి అంటాడు, బాలు అన్నయ్యకు త్వరలోనే బిడ్డ పుడతాడు అని. లేదు, మనోజ్ వాళ్ళకి పుడుతుంది అని ప్రభావతి అంటుంది. ఇంతలో హాల్లో నుండి అందరు వచ్చేస్తారు. మీనా వాళ్ళ రూమ్కి వచ్చి దేవుని దండం పెట్టుకుంటూ ఉంటుంది. తన లోపల ఒక బాధ ఉంది కదా ఫ్రెండ్స్, అది ఏంటి అనేది ఎంత అడిగినా కానీ బాలుకు చెప్పదు. ఏంటి మీనా, నువ్వు మొన్న బయటికి వెళ్ళొచ్చినప్పటి నుండి అంత ఏదోలా ఉన్నావు, ఏం చేసినా సరిగ్గా చేయట్లేదు. బయటికి వెళ్ళమంటే ఇంట్లోకి వెళ్తున్నావు, ఇంట్లోకి వెళ్ళమంటే బయటికి వెళ్తున్నావు. ఏంటి, నా వీడియో చూస్తావని నేను తీసుకొని వస్తే నువ్వేమో చేస్తున్నావు అంటే, లేదండి అది కాదు ఇది కాదని ఏదో విషయాలు చెప్తూ ఉంటుంది. చెప్పు, నిజం చెప్పు, అసలు ఏం జరిగింది అంటే, ఏం లేదండి, ఏదున్నా మీకు చెప్తాను కదా, నేను చెప్పట్లేదు అంటే ఏం లేదు అన్నట్టే కదా అండి అంటూ బాలును మభ్యపెడుతూ ఉంటుంది మీనా రూమ్లో. ఏంటి మీనా అదోలా ఉంది, ఏదో మాత్రం జరిగింది అని అనుకుంటుంటాడు బాలు. ఇంతలో కిచెన్లోకి వస్తుంది మీనాతో పాటు మీనా వంట చేస్తూ ఉంటే శృతి ఫోన్లో మాట్లాడుకుంటూ వస్తుంది. తను అంటుంది ఫోన్లో, మొదటి బిడ్డ దాచేసి మళ్ళీ పెళ్లి చేసుకుందా అనడంతో ఒక్కసారిగా చేతిలో ఉన్న బౌల్ను కింద పడేస్తుంది మీనా. త్వరగా శృతి కిచెన్లోకి వచ్చి, ఏంటి మీనా ఏమైంది అంటే, ఏం లేదు గిన్నె కింద పడింది అంటే, అసలు ఏంటి మీనా నువ్వు అంతా ఏదోలా ఉన్నావు, ఏదో జరిగింది చెప్పు, ఏమైంది అసలు అంటే, డబ్బింగ్ చేస్తున్నావు కదా అందులో నువ్వు మొదటి బిడ్డ అనడంతో నాకు భయమైంది అంటే, ఏంటి మీనా ఏమైంది అనడంతో ఏదో చెప్తూ ఉంటుంది. చెప్పు, నువ్వు సరిగ్గా చెప్పు అని చేతులు పట్టుకోవడంతో చేతులు వణుకుంటూ ఉంటుంది మీనా. ఏంటి మీనా చేతులు ఇలా వణికిపోతున్నాయి అంటే, ఏం లేదు అని చెబుతుంది. లేదు, నువ్వేమో దాస్తున్నావు నా దగ్గర, చెప్పు, నువ్వు చెప్తే నీకు భయం పోతుంది, నీకు ఇలా వణకడం తగ్గుతుంది అంటే, నిజంగా నువ్వు ఎవరికి చెప్పవా అంటే, చెప్పను అంటుంది శృతి అనడంతో చెప్పను అనడంతో మీనా హాస్పిటల్లో జరిగిన సన్నివేశాన్ని చెబుతుంది. రోహిణికి రెండోసారి ప్రెగ్నెన్సీ కోసం హాస్పిటల్కి వెళ్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా శృతి కూడా షాక్ అవుతుంది. తన చేతులు కూడా వణుకుతూ ఉంటాయి. అవునా, నిజమా మీనా అంటే, అవును, నేను సుమతి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ డాక్టర్ గారిని కన్సల్టెన్సీకి వచ్చింది. నేను అక్కడ అడగడంతో రెండోసారి ప్రెగ్నెన్సీ కోసం కలుస్తుంది డాక్టర్ని అని చెప్పారు. అది తెలిసినప్పటి నుండి నాకంతా గాబరాగా అవుతుంది అనడంతో, సరే నేను ఎవరికి చెప్పను అని చెప్పేసి వెళ్ళి, అసలే శృతి నోట్లో మాట ఆగదు కదా ఫ్రెండ్స్, రవికి వెళ్ళి చెబుతుంది. అప్పటికీ రవి అంటుంటాడు, ఇది నిజమా అంటే, నిజమే అండి, మీనా చెప్పింది కాబట్టి నిజమే అవుతుంది అనేసి అనడంతో, మా వదిన చెప్పిందా, మా వదిన చెప్తే ఎంతో కొంత కరెక్ట్ ఉన్నది చెప్పదు అనేసి చెప్తూ ఉంటాడు రవి. శృతి అంటుంది, అమ్మయ్య నేనైతే నీకు చెప్పాను, నా బాధ దిగింది, నువ్వు ఎవరికి చెప్పకు అని చెప్తాడు రవికి. అసలే రవి మనసులో మాట ఆగుతుందా ఫ్రెండ్స్, వెళ్ళి వెంటనే మన బాలుకి చెప్తాడు. బాలు చూడాలి ఇక తన యొక్క ఫైరింగ్, గిర్రని తిరుగుతుందిరా తల. ఏంటిరా నువ్వు ఇలా చెప్పావు, నిజమా ఇది అంటే, మీనా వదిన అట్టిగా చెప్పదు కదా అన్నయ్య, మీనా వదిన చెప్పింది అంటే ఎంతో కొంత నిజం ఉంటుంది అనడంతో, అవునురా, నాకు ఎప్పటి నుండో రోహిణి మీద డౌట్ ఉంది. అమ్మో, పార్లలమ్మ తక్కువది కాదు, చాలా పెద్ద మరడు, మస్తు చాలు అయినా ఉంటుంది. అయినా మనోజ్ గారిని మోసం చేసిందంటావారా, మనని అందరినీ వెర్రోళ్ళం చేసిందంటావారా రవి అనడంతో, ఏమో అన్నయ్య నాకు కూడా అదే కన్ఫ్యూజన్ ఉంది అంటే, ఎక్కడో ఏదో డౌట్ కొడుతుంది, ఫస్ట్ నుంచే నాకు డౌట్గా ఉంది అని చెప్తాడు బాలు రవితో. ఏమో అన్నయ్య, ఏంటో ఏమవుతుందో, ఇంట్లో అందరికి తెలిస్తే అప్పుడు పరిస్థితి ఏమవుతుంది, మన కుటుంబం పరువు ఏమవుతుంది అని అడుగుతాడు రవి బాలుని. బాలుకి కడుపులో ఆగదు కదా, వెంటనే వెళ్ళి మన సత్యం గారితో చెప్తాడు. నాన్న జరిగింది సంగతి ఇది అంటే, అలా అయి ఉండకపోవచ్చురా అంటే, లేదు నాన్న, నాకు ఎప్పటి నుండో రోహిణి మీద డౌట్ ఉంది అనడంతో, సత్యంకు ఎంత సరిగా అంటే అంత మంచిగా చెప్తాడు బాలు విషయాన్ని ఉన్నట్టుగా చెప్పడంతో సత్యం కూడా చాలా షాక్ అవుతాడు. ఏంటిరా ఇంత పెద్ద విషయం మన దగ్గర రోహిణి దాసిందంటావా, మన ఇంటి అమ్మాయి గురించి అలా మాట్లాడడం సరికాదు కదా అంటే, లేదు నాన్న, నేను అలా ఎందుకు చెప్తాను, నాకు ఎందుకు ఎవరంటే కక్ష, నిజం ఉంటేనే కదా, మీనా చెప్పింది కాబట్టే, మీనా హాస్పిటల్ వెళ్ళినప్పుడు అక్కడ విషయం తెలుసుకోవాల్సి వచ్చింది కాబట్టే నీకు చెప్తున్నా నేను ఈ విషయం, వేరే ఎవరికైనా నేను చెప్పేవాడిని కాదు అని అంటాడు బాలు.
లేదురా, ఏదో ఇక్కడ ఏదో తప్పై ఉండొచ్చు కదా అంటే, ఏమవుతుంది నాన్న ఒకసారి అడిగి చూద్దాం, ఎలా అయితే అలా అవుతుంది అనడంతో సత్యం కడుపులో దాగదు కదా ఫ్రెండ్స్, వచ్చి మళ్ళీ ప్రభావతికి చెబుతాడు. ప్రభావతి వెంటనే షాక్లోకి వెళ్తుంది. అయినా నమ్మదు. ఎందుకు అంటే రోహిణి మీద ఉన్న అభిమానం అలాంటిది కదా. రోహిణి మనోజ్ అంటే తనకి ఎంతో ఇష్టం కదా. ప్రభావతికి చెప్పడంతో ఒక్కసారి షాక్లోకి వెళ్తుంది. ఏంటండి మీరేనా ఇలా మాట్లాడేది? ఆ బాలుగాడు చెప్పిన విషయాన్ని పట్టుకుంటున్నారా అంటే, ఎన్నోసార్లు నాకు ఎన్నో విషయాలు చెప్పాడు, అయినా నేను నీకు చెప్పలేదు, కానీ ఈ విషయం ఎందుకో వాడు కరెక్టే చెబుతున్నాడు అనిపిస్తుంది, అందుకే నీకు చెబుతున్నా అనడంతో ప్రభావతి అంటుంది, మీరనుకోవడం నేను అనుకోవడం ఏంటండి, వెళ్ళి డైరెక్ట్గా రోహిణిని అడుగుదామని అంటుంది ప్రభావతి. సరే కిందికి వెళ్ళి హాల్లో తేల్చుకుందాం పదండి, ఫస్ట్ అయితే రోహిణిని తీసుకొని కిందికి వెళ్దామని వెళ్తుంది. రోహిణి అని డోర్ కొట్టడంతో ఏంటి అమ్మా అని మనోజ్ వస్తాడు. ఒకసారి నీ పెళ్ళాన్ని విలువరా అనడంతో పిలుస్తాడు. ఏంటత్తయ్య అనడంతో కిందికి వెళ్ళి తేల్చుకుందాం రా అనడంతో కిందికి వెళ్తారు అందరు కలిసి. కిందికి వెళ్ళాక చెప్పు, నీ అసలు నిజ స్వరూపం చెప్పు, ఏమనుకుంటున్నావు అసలు, నీకు రెండోసారి ప్రెగ్నెన్సీ కావడం ఏంటి, మొదటిసారి ఎవరితో అయింది, నీకు పెళ్ళికి ముందే ఇంకా వేరే వాళ్ళతో పెళ్ళయిందా, ఆ బాబు ఎక్కడున్నాడు అని గట్టిగా నిలదీస్తుంది. దొరికిపోయిన రోహిణి ఎప్పుడైనా తెలుసు కదా ఫ్రెండ్స్ మనకు తప్పించుకుంటుంది. ఏమని తప్పించుకుంటుంది, ఆల్రెడీ పెళ్ళైన తర్వాత మనసుతో పెళ్ళైన తర్వాత నేను కన్సీవ్ అయ్యాను కానీ అది పోయింది, నేను పోయిన విషయం ఎవరికి చెప్పలేదు, అందరూ బాధపడతారనేది తప్పించుకుంటుంది. పాపం మీనా అందరిలో పాపం అయిపోతుంది, అందరు అనుమానిస్తారు మీనని. పాపం కావాలనే మీనా చేసింది ఇదంతా అని ప్రభావతి మీనను చిట్టాపట్టా తిడుతుంది ఫ్రెండ్స్. పాపం మీనా. ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని, రోజు ఇలాంటి అప్డేట్స్ ముందే ఇస్తాను మీకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.